హాయ్ అండి అందరికి. మీ అందరికీ ఈ విషయం తెలిసే ఉంటది. ఏంటి అంటే సంక్రాంతి తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్లి పార్టీని బలోపేతం చేయాలి అని చెప్పేసి ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో దాదాపు 2 రోజుల పాటు క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేసి పార్టీ బలోపేతం కోసం దృష్టి పెట్టాలి అని చెప్పేసి పార్టీ ఇప్పటికి కూడా షెడ్యూల్ అయితే ప్రకటించడం జరిగింది. అయితే ఈ సందర్భంలో భాగంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అదేంటి అంటే ఏదైతే సంక్రాంతి తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క పర్యటన చేస్తారు కదా! సేమ్ అలాంటి సందర్భంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన మనందరికీ ఐడియా ఉంది. ఒకే ఒక్కడు సినిమాలో అర్జున్ గారు ఎలా అయితే ఆ ఒక్కరోజు సీఎంగా ఉండి ప్రజల్లోకి వెళ్తారో సేమ్ అదే సిట్యుయేషన్‌లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు తన అధికారులందరిని వెంటబెట్టుకొని క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కాబట్టి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వాళ్ళకేమన్నా ఇబ్బందులు అయితే వాటన్నిటిని తక్షణం ఆహ్, పరిష్కరించాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు గూడా ఒక రకంగా సంక్రాంతి తర్వాత పర్యటన దాదాపు నెలలో 14 రోజులు ఆయన గ్రౌండ్‌లోనే అంటే గ్రామాలలోనే ఉంటారు అనేది మనకేం తెలుస్తుంది. ఇది పక్కా ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక రకంగా ఈయన ఒక స్టాండ్ తీసుకున్నారు. ఎందుకంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్తే అది మీడియా ఎక్కువ ఫోకస్ చేస్తుందనుకోండి కొంచెం వీళ్ళకి ఇబ్బంది అయితది గదా! సేమ్ దాన్ని కొంచెం కవర్ చేయడానికి పవన్ కళ్యాణ్ ఏమని ఈ నిర్ణయం తీసుకున్నాడనేది తెలవాలి. ఏదేమైనా గాని నెలలో 14 రోజులంటే ఇంక పవన్ కళ్యాణ్ గారు మాత్రం పూర్తిగా రాజకీయాలకే అంకితమైనట్లయితే ఇక్కడ క్లియర్‌గా అర్థమవుతుంది. చూడాలి మరి ఈ యొక్క అంశం అనేది ఏ వరకు వెళ్తుందని. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ఓకే మరి. థాంక్ యూ.